అండ్ అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ కళ్యాణి ముప్ప అండ్ వెల్కమ్ టు మై ఛానల్. అమెరికాలో అమ్మ కుట్టి. ముందు వీడియో చూసిన వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ది ఫ్యామిలీ స్టార్ విజయ్ దేవరకొండ నెక్స్ట్ మూవీ విచ్ ఈస్ రిలీజింగ్ ఆన్ ఏప్రిల్ 5th. ఆ మూవీ ప్రమోషన్లో పార్ట్ లాగా నేను ఒక ప్రోగ్రామ్లో పార్టిసిపేట్ చేశాను. లైక్ 10 మెంబర్స్ ఫీమేల్ యూట్యూబర్స్ విజయ్ దేవరకొండతో కలిసి. సో అండ్ ఫాలోడ్ బై తనని ఇంటర్వ్యూ చేశామన్నమాట. నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యే వాళ్ళని విజయ్ దేవరకొండని మీరు ఏం క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు అని క్వశ్చన్ చేసి అండ్ ఇంకొన్ని క్వశ్చన్స్ నేను కలెక్ట్ చేసి కొన్ని లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ రాసి తనని అడిగాను అన్నట్టు. ముందు పార్ట్లో ఈ బిహైండ్ ద స్క్రీన్ అండ్ నా ఎక్స్పీరియన్స్ అదంతా చెప్పాను. చూడకపోతే వెళ్ళి చూడండి. అండ్ ఈ పార్ట్లో విజయ్ దేవరకొండని మీరు అడిగిన అండ్ నేను సమ్మరైజ్ చేసిన క్వశ్చన్స్ అన్ని కలిపి అడగబోతున్నాను అన్నమాట. సో అదే ఈ వీడియోలో మీరు చూడబోయేది. సో ఇన్ కేస్ మీరు ఆల్రెడీ ది ఫ్యామిలీ స్టార్ మూవీ గురించి ఐడియా లేని వాళ్ళకి దిస్ మూవీ ఈస్ గోన్ బి రిలీజ్డ్ ఆన్ ఏప్రిల్ 5th. దాని ట్రైలర్ కూడా నేను ఇక్కడ అటాచ్ చేస్తాను. సో మీరు వెళ్ళి చూడండి. అండ్ అందరూ కలిసి ఫ్యామిలీ అంతా కలిసి ఎంటర్టైన్ అయ్యే మూవీ అన్నమాట. సో మేక్ ష్యూర్ టు వాచ్ ఇట్. అసలు మిస్ అవుట్ అవ్వకండి. నేనైతే ఎంటర్ ఫ్యామిలీతో వెళ్ళాలి అని ఆల్రెడీ ప్లాన్ చేశాను. సో అది పార్ట్ 1 కూడా చూడండి. సో ఇంకా ఎందుకు డిలే, అసలు ఇంటర్వ్యూ ఎలా జరిగింది, నేను ఇంటర్వ్యూ ఎలా చేశాను అండ్ ఏ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగాను, దానికి విజయ్ ఆన్సర్స్ ఏంటి అవన్నీ చూడండి. అండ్ హౌ స్వీట్ విజయ్ అన్నది మీకు ఆ ఇంటర్వ్యూలో చూస్తే అర్థమవుతుంది. సో మేక్ ష్యూర్ టు వాచ్ ద వీడియో టిల్ ది ఎండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ ది ఫ్యామిలీ స్టార్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ ట్రైలర్ అంతా చూసాను, ఎక్కడ మీ క్యారెక్టర్ నేమ్ అనేది రివీల్ అవ్వాలా? ఇస్ ఇట్ సంథింగ్ యు ఆర్ కీపింగ్ ఇట్ యాజ్ సర్ప్రైజ్? క్యారెక్టర్ పేరు చాలా స్పెషల్. అది ఏదో పాయింట్ లో రివీల్ అవుతుంది. ఇట్స్ ఈ క్యారెక్టర్ నేను టు సమ్మన్ స్పెషల్ నేను డెడికేట్ చేస్తున్నా. ఓకే, బికాస్ ఒకవేళ క్యారెక్టర్ నేమ్ తెలిసిందంటే అలా అని పిలిచి ఇవ్వండి. ఐఎమ్ కళ్యాణి. ఐ గెస్ మూవీలో హీరోయిన్ పేరు కళ్యాణ్ లేదా జస్ట్ పాట కోసం వాడారా? అబ్బా నేను ఎందుకంటే నా పేరు ఏ సినిమాలలో వాడరు, ఫైనల్లీ వాడారు. నా పేరు మీద ఒక పాట ఉందని నేను హ్యాపీగా ఫీల్ అయినా. బట్ వాట్ ఎవర్, అట్లీస్ట్ పాటనే ఉంది. థ్యాంక్ యూ సో మచ్. సో ఇందాక క్వశ్చన్ అడిగి మధ్యలోనే ఆగిపోయింది. సో డూ యూ, ఇట్స్ అ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ అండ్ బేస్డ్ ఆన్ దాట్ నెక్స్ట్ 10 years or 5 years లో కెన్ వి రియల్లీ సీ విజయ్ విత్ ఫ్యామిలీ, కిడ్స్ అండ్ ఎవ్రీథింగ్? yes for sure. 5 years or 10 years? 5 years. 5 years, ఓకే. అండ్ మీ మూవీ అన్నిట్లలో, ఆ క్యారెక్టర్ అన్నిట్లలో విచ్ క్యారెక్టర్ డూ యూ ఫీల్ యు ఆర్ యాక్చువల్గా, మీరు విజయ్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఇది లైక్ ద క్లోజెస్ట్ అని ఏ క్యారెక్టర్ చెప్తారు? సినిమాలు చూసి నా గురించి తెలుసుకోలేరు. ప్రతి క్యారెక్టర్లో నేను కొంచెం ఉంటా, ప్రతి క్యారెక్టర్ నాలో కొంచెం ఉంటాడు. బట్ ఏ క్యారెక్టర్ నాలా నేనైతే ఏ క్యారెక్టర్ కాదు. ఓకే, బేసికల్లీ నేను మీ ఫ్యాన్స్ అందరినీ నేను మిమ్మల్ని కలవబోతున్నాను అని డైరెక్ట్గా మీరు కలిస్తే ఏం క్వశ్చన్ అడుగుతారు అని చెప్పేసి నేను అడిగాను అనమాట. వాళ్ళు అడిగిన దాంట్లో మీ పర్సనల్ మీ టైం ఏంటి? కాసేపు ఎక్కువ పడుకుంటా. తర్వాత నన్ను వదిలేసింది అనుకోండి, మంచిగా పడుకొని లేచి బయటికి వాక్ రన్ వెళ్ళి పక్కనే సీ ఉంటే కొంచెం సేపు సీలో దూకి వచ్చి తిని ఒక వర్కౌట్ చేసి, అలా నాకు వర్కౌట్ ఇష్టం చేసి ఆ తర్వాత జస్ట్ అట్లా బయట తిరుగుతుంటా. ఐఎమ్ అ వెరీ అవుట్డోర్స్ కైండ్ ఆఫ్ పర్సన్. నేచర్ ఆర్ ఎనీథింగ్ ఐ లవ్. ఇంకా నన్ను నేను నాలా ఇండియాలో ఏంటంటే నువ్వు యాక్టర్ అని జనాలు గుర్తుపడితే ఇమీడియట్లీ నా ప్రొఫెషన్ గుర్తొస్తుంటది. ఎవరు నన్ను గుర్తుపట్టకుండా నేను కూడా ఒక నార్మల్ లేదు, కొంచెం దేశాల నుంచి బయటికి వెళ్తే కొంచెం ఈజీయే కంపారిటివ్లీ. సో ఐ లైక్ బీయింగ్ అవుట్ అండ్ డూయింగ్ థింగ్స్. ఇంట్లో ఏం చేస్తా, లేస్తా కొంచెం సేపు మమ్మీ వాళ్ళతో మాట్లాడతా, ఏదన్నా షో చూస్తా ఛాన్స్ దొరికితే, ఏదైనా టీవీ షో చూస్తా. ఓకే. అండ్ ఇందాక నేను అడిగాను
సో మీరైతే సోఫార్ ఎనీ వ్లాగ్స్ అలా ఏదైతే చూడలేదు? ఇప్పటి వరకు చూడలేదు. ఓకే, సో ఫ్యూచర్ లో ఇప్పుడు మీ అందరినీ కలిసారు కాబట్టి అట్లీస్ట్ మీ అందరిది ఒక్కొక్కటన్నా చూస్తారా? నాది అమెరికాలో అమ్మకుట్టి అని ఉంటుంది. అమెరికాలో అమ్మకుట్టి. ఎస్. ఓకే, డన్. అండ్ నెక్స్ట్ టైం ఒకేలా నేను మీట్ అయ్యే లోపు ఇఫ్ పాసిబుల్ చూస్తే చూడండి. చూసి ఏ ఎపిసోడ్ చూసినా కూడా చెప్తా. యా షూర్. మీ ఈ ఫ్యామిలీ స్టార్ అంతా ఫ్యామిలీ అందరూ కలిసి వెళ్ళి చూసే మూవీ కాబట్టి, అండ్ ఈ స్టోరీ పిక్ చేసుకోవడానికి దేర్ మస్ట్ బి లైక్ మీకు ఫ్యామిలీ మీద, కిడ్స్ మీద, లవ్ మీద సమ్ ఒపీనియన్ ఉండాలి కదా, సో అదేంటి? ఫస్ట్ నేను మోర్ దాన్ ఎనీథింగ్ కథ ఫుల్ ఎంజాయ్ చేశాను. తర్వాత నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్, నేను లైఫ్లో చూసిన ఎమోషన్లు చాలా ఉన్నాయన్నమాట. వాటికి కనెక్ట్ అయ్యి మనోడు హీరో, ఒక మిడిల్ క్లాస్ ఆడి హీరో, ఆడు తిక్కన కొడుకు కానీ ఆడి హీరో. సో ట్రైలర్ చూస్తే నాకు ఏమనిపించింది అంటే మేబీ ఇట్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ అర్జున్ రెడ్డి ప్లస్ గీతా గోవిందం. ఎందుకంటే సినిమా స్టార్టింగ్ ఫైట్ అండ్ దాంతో స్టార్ట్ అయ్యి మూవీ అంతలా అంటే హీ విల్ బికమ్ అర్జున్ రెడ్డి ఇఫ్ ఇట్ కమ్స్ టు ఫ్యామిలీ లాగా అనిపించింది. సో మీరు తప్పు కాదు, మీరు కరెక్టా లేదా ఫిఫ్త్ చూద్దాం. తప్పైతే కాదు, యూఆర్ సమ్వేర్ అక్కడ దగ్గరలో ఉన్నారు. మీరు మీ మామ్ అందరూ వెరీ వెరీ క్లోజ్, బట్ దేర్ మస్ట్ బి మీ చైల్డ్హుడ్ లో ఏదో ఒక థింగర్ పని చేసి ఉంటారు. మీ మమ్మీతోని బాగా తిట్లో దెబ్బలో పడి ఉంటారు కదా, అలాంటిది ఏదైనా సీన్ లైక్ ఎప్పటికీ గుర్తుండిపోయేది ఏమైనా జరిగిందా? నేను ఒకసారి మా మమ్మీకి పూజలు ఇష్టం అనమాట. నన్ను పుట్టపర్తిలో వేయాలని మమ్మీకి కోరిక. ఎల్కేజీ యూకేజీలు ఉన్నా, ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి పుట్టపర్తిలో జాయిన్ అవ్వాలి. సో కొన్ని నేర్పిస్తున్నారు ఎగ్జామ్ గురించి. దేవుడి నదిలో కూర్చోబెట్టి మమ్మీ ఏదో తీసుకురావడానికి వెళ్ళిండ్రు. నేను చిన్నోడిని, అక్కడ విభూతి కుంకుమ అవి ఇవి అన్నీ ఉన్నాయి. నాకు ఎందుకో తెలియదు, తీసుకొని అన్ని ఇలా చల్లి కూర్చున్నా. నాకు తెలియదు, ఖాళీగా ఉన్నా ఒక్కడిని, ఇవన్నీ ఉన్నాయి ఏదో ఆడుకుంటే ఇట్లా చల్లినా. మమ్మీ లోపలికి వచ్చింది. మమ్మీ వచ్చి ఫోటోలు చూసి షాక్ అయింది, ఇదేంట్రా. నేను భయపడ్డా, తప్పేమని చేసినామో. నాకు తెలియదు అది వచ్చింది అన్న. ఇంకా మమ్మీ వాళ్ళు హడావిడి, పక్కింటి వాళ్ళు వచ్చిండ్రు, వీళ్ళు ఫీల్ అయిపోయి ఒక ఫోటోగ్రాఫర్ వచ్చిండు పక్కనే, ఎవరో ఫోటోగ్రాఫర్ తీసి ఫోటోలు తీసి. నేను చాలా సంవత్సరాల తర్వాత ఇంట్లో కుంకుమ పడిపోతేనే ఎంతో సెంటిమెంట్ గా ఫీల్ అవుతారు. ఇట్లా ఆ ఫోటో ఉండింటారు మమ్మీ దగ్గర. ఇంకా నేను ఆల్మోస్ట్ డిగ్రీలు ఉన్నప్పుడు మమ్మీ చిన్నప్పుడు అది ఉంది కదా ఆ ఫోటో, అది నేను వేసిన, అది దేవుడేమొచ్చి అదేం రాలేదు అని మమ్మీకి తర్వాత చెప్తున్నా. బట్ ఐ టోల్డర్ చిన్నప్పుడు ఆ రోజు చెప్పింటే నాకు పడేయటమేమో. తగ్గిపోయి అదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ఫ్యామిలీ స్టార్ మూవీ చాలా హిట్ అవ్వాలని అండ్ మళ్ళీ మనం కలిసి సక్సెస్ చేసుకోవాలి అని నేను కోరుకుంటున్నాను. బిర్యానీ చేసినప్పుడు మీరు న్యూ జెర్సీలో ఉంటాయి? లేదు, నేను వెళ్ళను, నాకు రిటర్న్ ఫ్లైట్ ఇంకేం బుక్ అవ్వలేదు. సో మిమ్మల్ని నెక్స్ట్ టైం మళ్ళీ కలిసాకే నేను వెళ్తాను. మీ అమ్మని కలవాలి తప్పకుండా. తను ఇవాళ వచ్చుండేది, బట్ పాప కొంచెం కలుద్దాం. అండ్ యూ ఆర్ రియల్లీ ది స్వీటెస్ట్. ఇంత టైం తీసుకొని చేసినందుకు థ్యాంక్ యూ అమెరికాలో అమ్మకుట్టి. థ్యాంక్ యూ. అండ్ దట్స్ ఎ వ్రాప్. నా ఫస్ట్ ఎవర్ ఇంటర్వ్యూ, అండ్ దట్ టు విజయ్ దేవరకొండ అనమాట. అండ్ అగైన్ హీస్ ద స్వీటెస్ట్ పర్సన్ ఎవర్. అండ్ నేను మీరు అడిగిన అండ్ నా క్వశ్చన్స్ కొన్ని అడిగాను, కొన్ని ఆ ప్రోగ్రాంలో అడిగాను. సో అది ఆ క్వశ్చన్స్ అన్ని మీరు ప్రోగ్రాంలో చూడండి. అండ్ ది ఫ్యామిలీ స్టార్ మూవీని థియేటర్లో చూడడం April 5th మర్చిపోకండి. యా, thank you so much for watching this video till the end, and I will see you all in the next video. Until then, take care, keep smiling, bye bye.